హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను. అక్క పెళ్ళి అయ్యాక నేను మనశ్శాంతిగా మా ఫ్రెండ్స్తో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చేసాను అనమాట. అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దట్ తమిళనాడు టెంపుల్స్ని మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాలి అని చెప్పి. అండ్ మా ఫ్రెండ్స్ కూడా మ్యాక్స్ అక్కడే ఉన్నారు. అందుకని వాళ్ళు అంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడే కొంచెం అందరం కలిపి వెళ్తే బాగుంటుంది కదా అని అప్పటికప్పుడు నేను అనుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆల్రెడీ మా అక్కకి చెప్పాను. తను మేనేజ్ చేసుకుంది ఇంట్లో. అలా వెళ్ళి వచ్చేసాను. ఇక్కడ నేను ప్రెజెంట్ ఫస్ట్ అయితే శ్రీరంగం వెళ్ళాము. ఆ శ్రీరంగం అంటే ఫస్ట్ మేము మదురై నుంచి స్టార్ట్ చేసాం అనమాట. మదురై టెంపుల్ తీయలేదు. ఎందుకు అంటే టెంపుల్ లోపలికి ఫోన్ నాట్ అలౌ. నాట్ ఓన్లీ ఇన్ మదురై, ఎక్కడికి వెళ్ళినా సరే టెంపుల్ లోపలికి ఫోన్స్ అలా ఉండవు కాబట్టి నేను మ్యాక్సిమం బయట కవరేజ్ ఫుటేజ్ మాత్రమే నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి శ్రీరంగం మన జీవితంలో ఒక్కసారన్నా సరే శ్రీరంగం వెళ్తే చాలా మంచిదంట. విష్ణుదేవుడు ఉంటారు అక్కడ. అండ్ నేను ఎక్కువ కూడా ఏమీ ఇక్కడ తీసుకోలేదు స్నిప్పెట్స్. ఎందుకు అంటే ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, ఆబ్వియస్లీ కొంతమంది షై ఫీలింగ్ ఉంటుంది, కొంతమంది వీడియోస్కి అంత ఇష్టపడరు, కెమెరాకి అంత ఇదిగా ఉండరు. సో అందుకని వాళ్ళని ఎందుకులే ఇబ్బంది పెట్టడం, ఎలాగో ట్రిప్కి వచ్చాము, ఎవరి మూడ్లో వాళ్ళు ఉంటారు, హ్యాపీగా ఉంటే బెటర్ కదా అని వాళ్ళకి తెలియకుండా నా మట్టికి నేనే కొంచెం కొంచెం అలా వీడియోస్ క్లిప్స్ తీసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాను. అండ్ ట్రస్ట్ మీ, ఈసారి మీకు కానీ ఖాళీ ఉంటే కనుక ఖచ్చితంగా తమిళనాడు టెంపుల్స్ అన్నీ విష్ లిస్ట్లో పెట్టుకోండి. అన్నీ మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు కట్టిన పద్ధతి కానీ టెంపుల్స్ యొక్క ప్రాముఖ్యత కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ అదైన తర్వాత మేము 3 days ట్రిప్ వేసాము. సో ఒక్కొక్క రోజు ఏమేమి చూసాము అనేది నేను చిన్న చిన్న తీసుకున్న క్లిప్పింగ్స్తోనే అలా అలా ముందుకు వెళ్ళిపోతుంది వీడియో అంతా. అండ్ ఇక్కడ ఇది అయిన తర్వాత మేము అదే రోజు యాక్చువల్లీ శ్రీరంగం తర్వాత తంజావూరు ప్లాన్ చేసాము. సో తంజావూరుకి ఏమైంది అంటే అసలు అవ్వదేమో, అప్పటికి చినుకులు స్టార్ట్ అయిపోయాయి అనమాట. తంజావూరు 8:30, 9 కల్లా క్లోజ్ అయిపోతుంది అని చెప్పి మేము గూగుల్లో చూసుకున్నాము. సో క్లోజ్ అయిపోతుంది, ఇంకా మా వల్ల అవ్వదేమో, రీచ్ అవ్వలేమేమో అనుకున్నాము. కానీ బై గాడ్స్ గ్రేస్ రీచ్ అయ్యాము. తంజావూరు నిజంగా మీకు ఇక్కడ చూపిస్తాను. నైట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. మీరు కనుక తంజావూరు కనుక వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా నైట్ టైమే ప్రిఫర్ చేయండి. సో ఎస్, బై గాడ్స్ గ్రేస్ నేను 2023లో నేను అనుకున్నది కొన్ని, అంటే నా విష్ లిస్ట్లో యాడ్ చేసుకున్న కొన్నిటికి మాత్రం మినిమం తిరగగలిగాను నేను. నెక్స్ట్ ఇయర్ కొంచెం 2024లో కూడా దేవుడు నాకు సహకరిస్తే ఇంకా అన్నిటికీ తిరగాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఫ్రెండ్స్తో వెళ్ళాను కాబట్టి నెక్స్ట్ నేను చూసి ప్రతిదీ నాకు తెలుసుకున్న తర్వాత ఫ్యామిలీతో కూడా నేను ఇంకోసారి ట్రిప్ ప్లాన్ చేస్తాను. అప్పుడు నేను మస్ట్ అండ్ షుడ్గా పిన్ టు పిన్ మీకు అన్నీ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళడమే ఫస్ట్ టైం. సో మీకు కూడా నేను అంతగా ఏం చెప్పలేను. ఇక్కడ తంజావూరు నేను చెప్పాను కదా, తంజావూరులో శివుడు ఉంటాడు. సో ఎస్, అక్కడ నైట్ వ్యూ అయితే నిజంగా టెంపుల్ ఏమంటారు, చాలా స్పేషియస్గా ఉందన్నమాట. టెంపుల్ కూడా నాకు నిజంగా చాలా 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 నచ్చింది. సో ఎస్, ఇక్కడ నుంచి అయితే ట్రావెల్ వ్లాగ్స్ కంటిన్యూ అవుతాయి. ప్లీజ్ డూ వాచ్ చేయండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. బై బాయ్.